కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత పఠించారు. ఆ భగవద్గీత ఆవిర్భావించిన రోజే ఈ నెల డిసెంబర్ 11 మోక్షద ఏకాదశి రోజు పడింది. ఇస్కాన్ విశాఖపట్నం గారు ఆ రోజున అత్యంత ఘనంగా గురుజాత కళాక్షేత్రంలోని ఒక పెద్ద స్థాయిలోని ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. సో ఈ ప్రోగ్రాంలో భాగంగానే మేము ఒక గీతా యజ్ఞం, అలానే 700 శ్లోకాల సామూహిక పారాయణ ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ ప్రోగ్రాంలో మన తిరండి చిన్నజీయర్ స్వామి కూడా పాల్గొంటున్నారు. ఆయన ఒక మంగళ శాసనాలు, ఆయన ఒక ప్రవచనం కూడా ఉంటుంది. అలానే ఇస్కాన్ గవర్నింగ్ బాడీ కమిషనర్ హిజ్ గురుప్రసాద్ స్వామి మహారాజ్ అక్కడ నుంచి వచ్చున్నారు. అలానే భీమాపల్లి భక్తి వేదాంత ట్రస్ట్ చైర్మన్ కూడా వస్తున్నారు. సో ఈ ప్రోగ్రాంలో విశేషంగానే విశాఖపట్నం చుట్టూ ఉన్న పరిసరాల నుంచి, కళాశాలల నుంచి చాలామంది విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఆ విద్యార్థులందరికీ ఉచితంగా భగవద్గీత ఇవ్వడం జరుగుతుంది. సో మేము ఇస్కాన్ విశాఖపట్నంలోనే గొప్ప సంకల్పం తీసుకున్నాము. మన ఒక సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలంటే మన భవిష్య తరాలకి, యువకులకి మనం ఈ యొక్క గీతా బోధనం అనేది చెప్పాలి. ఎందుకంటే గీత అనేసరికి ఒక ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమే కాదు, దాంట్లోనే మానవీయ విలువలు కూడి ఉన్న ఒక కరపుస్తకం కూడా. సో ఆ భగవద్గీత అందరి విద్యార్థులకి అందించాలని ఒక సంకల్పాన్ని నేను తీసుకున్నాను. అయితే ఈ గీతా జయంతిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కానీ 3000 స్టూడెంట్స్కి ఉచితంగా గీత ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ప్రతి కళాశాలలో వెళ్తూ మేము ఈ గీతాన్ని బోధించడం, వితరణ చేయడం అనేది చేస్తాము. వచ్చే గీతా జయంతి వరకు 1,00,000 గీతాలు కంప్లీట్ చేద్దామని ఒక దృఢ సంకల్పాన్ని మేము తీసుకున్నాము. సో కావున విశాఖపట్నం హాస్టల్కి ఈ యొక్క మహత్తమైన కార్యక్రమాలకు సహకారం ఇవ్వచ్చు. అలానే గీతా జయంతి రోజు గురుజాట కళాశాల